మీరు వచ్చినటువంటి గురు పరంపరను ఒకసారి స్మరించుకుంటున్నాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే గురువుగారు ఒకరు కలవటం జరిగింది. వారు చాలా శక్తివంతమైన వారు అంటూ ఉంటే విన్ను ఉంటున్నాను. వారు ఎప్పుడు ఈ చెత్త కుప్పల దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండే అవధూతగా. వారి దగ్గర తీసి వారు నన్ను ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. వారి తర్వాత మళ్ళీ నాకు అవకాశం వారే ఇచ్చిండు. నేను ముందుకెళ్ళు నాన్న, మన జన్మజన్మల బంధం కాబట్టి ఆ బంధం ప్రకారం నేను వచ్చినాను. నాది ఈ రోజుతోటి అయిపోయింది. ఈ రోజు నుంచి నేను ఏదైతే భావిస్తున్నానో, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని మీరు చేయాల్సిందే అని చెప్పేసి వారు చెప్పేసి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత అది అట్లాగే ముందు తీసుకువెళ్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా నేను వెళ్తున్నా, నేను చేస్తున్నానే భావం నాకు కించిత్ కూడా లేదు. మా గురువు గారే ముందరుని నడిపిస్తుందనే భావమే ఉంది. నాదంటూ ఏది లేదు, తర్వాత నాది ఉంటుందని కూడా నాకు నమ్మకం లేదు. అంతా ఆయన చేతుల్ని, గురువుగారి ఇష్టాన్ని బట్టే జరగాలి. నా ఇష్టం ఎప్పుడు లేదు, రాదు. కానీ చాలా చిన్న వయసులోనే మీకు అలాంటిది బాధ్యత మీకు వచ్చిందండి. కొంతమంది పుట్టుకతోనే కొంతమంది మహాత్ములు అయితే, నేను పుట్టక ముందే దాంట్లోకి వెళ్ళిపోయి ఉన్నాను. అంటే ముందే నేను సాధించి తెచ్చుకున్నా కాబట్టి 16 సంవత్సరాలు అంటే ఈ జన్మ 16 సంవత్సరాలు కాదు, కొన్ని జన్మల ముందు జరుగుతున్నది చెప్పేది. వారు చెప్పిన దాన్ని బట్టి ఇవి ముందు తీసుకొని రావటం జరిగింది. మాణిక్య ప్రభు మహారాజ్ తర్వాత అలాగే గోపాల్ బాబా గారి దగ్గర కూడా మీరు సేవలు. గోపాల్ బాబా గారి దగ్గరికి అంతకుముందే వెళ్ళాలని సందేశం వచ్చింది. అప్పుడే నేను వెళ్ళేసి ఆ రోజు వారి సమాధి నేను వెళ్ళిన తర్వాతనే అయింది. అక్కడ చూసి జరిపేసి రావటం జరిగింది. అది ఎవరికి తెలియదు, తెలియకుండానే ఉండాలనే ఉద్దేశంతో తెలియకుండానే వెళ్ళినా, తెలియకుండానే వచ్చాను.